శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. మీరు ఊహించనిదే జరగబోతుంది. గోచార రీత్యా మీకు అసలు ఎలా ఉండబోతుందో, మీరు అలాగే ఏ విధమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మీకు జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమ. వీరు స్త్రీలైనా పురుషులైనా వారికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా జీవితంలో వారు ఎంతో ఉన్నతంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఈ సెప్టెంబర్ మాసం 6, 7 తేదీల్లో మీకు సంభవించబోతున్నాయి. మీ మధ్యన జరిగిన చిన్న గొడవ, చిన్న అపార్థమో, చిన్న పొరపాటో ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కుంభరాశి వారి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని, చొరబాటుని అస్సలు మీరు సహించవద్దు. ఇలా చేశారే అనుకోండి, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన గొడవ పెరిగిపోతుంది, తారాస్థాయికి చేరిపోతుంది. వారి అవసరాల రీత్యా మీకు వారికి మధ్యన పెద్ద అగాధం సృష్టిస్తారు. వారికి ఏదైనా అవసరం కావచ్చును, ధన లబ్ధి కావచ్చును, లేకపోతే గనక మీ జీవితంలో మీకు ఇబ్బందులు కలగ చేయాలి అనేటటువంటి వారి యొక్క నిర్ణయము కావచ్చును. మిమ్మల్ని వారిని దూరం చేసే ప్రక్రియకు వారు తెరలేపుతారు. వారిని అస్సలు మధ్యలోకి తీసుకురావద్దు. వారు ఏది చెప్పినా ఆలకించవద్దు. వారు ఎవరైనా సరే, మీ కన్న తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా కావచ్చును. ఏది చెప్పినా ఆలకించవద్దు. పెడచెవిన పెట్టేయండి. అంటే వెంటనే వారితో తగాదాలాడ్డమో, మీరు చెప్పింది మేము వినాలా అంటూ ఇలా పరుషంగా మాట్లాడడం చెయ్యొద్దు. ఏది చెప్పినా ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టండి. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి జీవితంలో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. వారు ఈ రోజున కాస్త కోపాన్ని ప్రదర్శించిన కూడాను మీ గ్రహస్థితి నీచంగా ఉంది కావున తల వంచే ప్రయత్నం చెయ్యండి. తప్పేమీ లేదండి. ఓర్పుగా ఉంటే గనక మీకే అంతా అర్థమవుతుంది. ఒకవేళ వారి తప్పిదమైనా వారికి తెలియపరిచే ప్రయత్నం చెయ్యండి. తప్పితే అది కూడా కోపంగా కాదు, మృదువుగా ఈ రోజున మాట్లాడండి. కఠినంగా మాట్లాడితే గనక మీ బంధం పలచబడిపోతుంది. అలాగే బంధానికి ముగింపు కూడా పలకాల్సిన ఆవశ్యకత కూడా కలగవచ్చును. ఈ తేదీల్లో చాలా చాలా భద్రంగా ఉండాలి మీరు. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. మీ బంధం ఇంకాస్త బలపడుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.